अजीम इत्तेहाद में नशिस्तों की तकसीम के खिलाफ इत्तेहादियों में नाराजगी का इजहार किया जा रहा है। बीसी तबका भी अजीम इत्तेहाद से नाराज हो गया है। बीसी तंजीमों के सदर आर कृष्णैया ने बीसी तबके को नजरअंदाज करने का अजीम इत्तेहाद पर इल्जाम भी लगाया है। उन्होंने अजीम इत्तेहाद पर बीसी तबके की ऐवानों में नुमाइंदगी को कम करने की साजिश का इल्जाम लगाया। कृष्णैया ने 50% आबादी का तनासुब रखने वाली बीसी तबके को 50% सीटें देने की मांग की और इसके खिलाफ 17 नवंबर को तेलंगाना बंद की कॉल भी दी है। మార్చుకోకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా 30 టికెట్లు దాదాపు ఇచ్చేది ఉంది. టీడీపీ ఇంకా 5 టికెట్లు ఇచ్చేది ఉంది. ఇంకా ఇతర పార్టీలు తమ లిస్ట్ అనౌన్స్ చేయలేదు. బీసీలకు మీరు టికెట్లు ఇవ్వకపోతే మాత్రము తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది. అందుకే అందులో భాగంగానే ఈ నెల 17న శనివారం నాడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర తెలంగాణ బంద్కు పిలుపునిస్తుంది. ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలను, బీసీల యొక్క మేలు కోరే రాజకీయ పార్టీలను, అసంతృప్తివాదులను అందరూ కూడా ఈ బంద్ను నిరసనగా బీసీలకు టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా బంద్ జరపవలసిందిగా నేను పిలిపిస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ బంద్గా